హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. క్రిస్మస్‌కి, న్యూ ఇయర్‌కి పిల్లలకైతే బట్టలు తీసుకోవాలి కాబట్టి నేనైతే షాపింగ్‌కొచ్చాను. అంటే రాజమండ్రి మాకు దగ్గరలో ఉంటుందండి. అందుకని రాజమండ్రి వచ్చేసాము. తాడేపల్లిగూడెం కూడా వెళ్తాం గానీ, ఈసారి పోయిన సంవత్సరం కూడా ఈ రాజమండ్రిలోనే పిల్లలకైతే బట్టలు తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే చెన్నై షాపింగ్ మాల్‌లోను, అలాగే సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లోను కూడా పాపలిద్దరికి ఒక చోట, బాబుకేమో ఈ చెన్నైలోనే తీసుకున్నాను. అక్కడే సెట్ అయ్యాయి. ఇంకా తనకి ఇక్కడే చూసి ఆ తర్వాత పాపలిద్దరికి తీయొచ్చు. వీలైతే ఇక్కడ చూడొచ్చు ముగ్గురికి ఒకే చోట అనుకుని చూసాను కానీ నాకేమీ అంత సెట్ అయినట్టేమీ అనిపించలేదండి. బాబుకైతే ఇక్కడే తీసుకుంటానికి వచ్చాను కానీ పాపలకైతే నాకు అంతగా మ్యాచ్ అవ్వేమో అనేసి ఇక్కడ తీసుకోవడానికి ఇబ్బంది అనిపించింది. అంటే బట్టలైతే బాగానే ఉన్నాయండి. కానీ మా వాళ్ళు వేసుకోవాలి గదా! నాకు ఇష్టం వచ్చింది తీసుకెళ్తే వాళ్ళేమో వేసుకోవడానికి చాలా పేచీలు పెట్టేస్తున్నారు. కాస్తంత అద్దకాలతోటి ఏవైనా డిజైన్స్ తోటి తీసుకుందామంటే ఊరుకోరండి. తర్వాత నాకు చుక్కలు చూపిస్తారు. ఎందుకనేసి నేను వాళ్ళకి నచ్చిన విధంగానే డైలీ వేర్‌కి ఉపయోగపడేలాగా, అలాగే కొంచెం ట్రెండీగా ఉండేలాగా అయితే తీసుకున్నాను. మరి మా పెద్ద పాప అయితే పేచీలు పెట్టేస్తుందండి. తనకి కొంచెం ఎక్కువగా ఆనేలాగా కానీ, డిజైన్స్ ఎక్కువగా కనిపించేలాగా కానీ ఇష్టపడట్లేదు. ఇక అందుకనే రోజువారీ డైలీ వేర్‌కి వేసుకునే బట్టలు ఏ విధంగా ఉంటాయో, ఆ విధంగా ఉండే వాటినే సెలెక్ట్ చేశానండి ఈసారైతే. ఇక పెద్దోళ్ళు అయిపోయారు గదండీ! ఇంకా వాళ్ళకి నచ్చినవే వేసుకుంటారు. మనకు నచ్చింది వాళ్ళకి నచ్చదు. ఇక అందుకనే వాళ్ళ వేలోకే ఆలోచించి పాపలిద్దరికీ ఒకే మోడల్‌లో అయితే తీసుకున్నాను. బాబుకి మాత్రం ఈ చెన్నైలోనే సెలెక్ట్ చేసేద్దాం అనేసి ఇక జెంట్స్ వేర్‌లోకి అయితే వచ్చానండి. నేను ఇంట్లో ఎంత పనున్నా గానీ చాలా ఈజీగా చేసేసుకుంటాను గానండి, ఇలా షాపింగ్ మాల్‌కొచ్చి ఇలా పిల్లలకి బట్టలు సెలెక్ట్ చేసే విషయంలో మాత్రం నాకు చాలా చాలా భయమేస్తుందండి. ఎందుకంటే ఒకసారి మనం ఒక డ్రెస్ సెలెక్ట్ చేసామంటే అది తీసుకెళ్ళిపోతాం ఇంటికి. అది వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా భరించవలసిందే. వాళ్ళకి ఇష్టం లేకుండా వేసుకున్న తర్వాత మన ఫీలింగ్ కొన్నాక ఎలా ఉంటుందండి? వాళ్ళకి నచ్చకుండా కొన్నానే అని అయితే చాలా బాధగా ఉంటుంది కదా! కొన్న మనకి నచ్చాలి, వేసుకునే వాళ్ళకి నచ్చాలి. రేటు కూడా అంతకు మించే ఉండాలి కదండీ! పిల్లలకి చిన్నప్పటి నుంచి నేను కొనే బట్టల్లోనూ కాస్ట్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదండి. కానీ కాస్ట్‌కి తగ్గ న్యాయం జరిగిందా లేదా అనేది మాత్రమే ఆలోచిస్తాను. ఆ బట్టలు కొన్న తర్వాత ఆ కాస్ట్‌కి, ఆ క్వాలిటీకి బాగుందా లేదా? డిజైన్ బావుందా లేదా? ఇదే ఆలోచిస్తూ ఉంటాను గానండి, నాకు నచ్చితే అది ఎంత రేటు పెట్టైనా కొనడానికే చూస్తాను. బాబుకైనా, పాపలిద్దరికైనా సరే అంతే. చిన్నప్పటి నుంచి నాకు నచ్చిన విధంగానే వాళ్ళ డ్రెస్ సెన్స్ అనేది ఉండేలా చూశాను. ఇక మీదట వాళ్ళు పెద్దోళ్ళయ్యారు. ఇంకా చాలా కేర్‌ఫుల్‌గా ఉండైతే బట్టలు తీసుకోవాలి. ఇక నాకైతే చాలా భయమేస్తుందండి బట్టలు సెలెక్ట్ చేయడానికైతే. ఊరుకో నాగమణి, మరీ విడ్డూరంగా బట్టలు కొనడానికి ఎవరికైనా భయమేస్తుందా? చాలా హ్యాపీగా వెళ్లి షాపింగ్ చేసేసుకోవచ్చు గదా! అని అయితే అనుకుంటారండి. కానీ నాకు మాత్రం చాలా చాలా భయమండి. ఎందుకంటే నేను ఎక్కువ రేటు పెట్టి కొన్న తర్వాత అది బాగుండకపోయినా డిజైన్‌లో ఏదైనా మార్పులు, చేర్పులు అలాంటివి ఏవైనా ఉన్నా గానండి చాలా బెంగ పెట్టేసుకుంటాను నేనైతే ఆ బట్టలకి సంబంధించి. డబ్బులు పోయిందన్న బాధ కన్నా నాకు అది కొన్నదైతే మంచిగా లేదనే బాధ అయితే ఎక్కువగా ఉంటుంది. అందుకని ఒకటికి 10 సార్లు ఆలోచించి బట్టలైతే తీసుకున్నానండి. తీసుకునేటప్పుడు వీడియో తీయడం అయితే కుదరలేదు కానీ, ఇక ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చిన్నగా వీడియో అయితే తీసుకొని మీకు చూపిస్తున్నాను. సారిక ఇంకా హ్యాపీ అండి. వాళ్ళిద్దరూ మా పాపలు. వాళ్ళకేమో సౌత్ ఇండియాలో తీసుకున్నాను. బాబుకి చూపించాను కదండీ! చెన్నైలోనే తీసుకున్నాను. ఇంకా ఈ డిజైన్ అయితే ఇద్దరికీ కూడా కలరు చేంజ్ కానండి, డిజైన్ మాత్రం ఒకటే. ఇంకా చిన్న చిన్న అద్దాలొచ్చేసి పైన నెక్ దగ్గర అయితే కాస్తంత డిజైన్ వర్క్ ఉంది. ఇంకా మొత్తం అంతా కూడా సింపుల్‌గా ఉందండి. ఇది డ్రెస్ స్టిచ్చింగ్ అయితే నాకు నచ్చింది. నెక్ వర్క్ కూడా ఉంది. వెనకమాల కట్టుకోవడానికి బందులు. ఇది నెక్ అయితే నాకు చాలా బాగా నచ్చి ఈ ఈ డ్రెస్ తీసుకోవాలనిపించింది. ఇక ఇద్దరికీ కూడా ఒకే మోడల్‌లోనూ కలర్స్ అయితే వేరువేరుగా తీసుకున్నాను. ఇలా నేను ఎక్కువ కాస్ట్ పెట్టి నేను డిజైనర్ వేర్‌లో తీసుకుంటూ ఉంటే వాళ్ళు ఎప్పుడు బీరువాలోనే పెడుతున్నారండి. వేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఏదైనా పార్టీకెళ్తే తప్ప. పార్టీలకి ఎక్కడికెళ్తామండి మనమైతే. డైలీ వేసుకోవాలి అంటే శనివారం, శనివారం ఉంటాయి. అప్పుడేసుకోవడానికి వీలుగా ఉండేలాగా అయితే వాళ్ళకి నచ్చట్లేదు. ఇక అందుకని నేను ఇలా శనివారాలు వేసుకోవడానికి, ఇంకా చర్చ్‌కి వేసుకెళ్ళడానికి బావుంటదనేసి ఇలా చెరొక 2 జతలైతే తీసుకున్నానండి. ఇలా 2 మోడల్‌లో తీసుకున్నాను. ఇవేమో ఫ్రాక్స్ టైప్‌లో ఉన్నాయి. అవి కూడా ఫ్రాక్సే అనుకోండి. ఇక ఇదైతే పెద్దమ్మాయికి. పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే. ముందు చూపించిన పింక్ అయితేనేమో హ్యాపీకి తీసుకున్నాను. ఆ తర్వాత బ్లూ అయితే సారికకి తీసుకున్నాను. ఇంకా వాళ్ళ మనసులు ఎలా మారిపోతాయో, ఏది చేంజ్ చేసుకుంటారో వాళ్ళ ఇష్టం
ఇష్టం అనమాట. కానీ నేను ఇద్దరికీ ఇలా అని అయితే నాకు అనుకున్నాను మనసులోను. ఇది చూడడానికైతే చాలా సింపుల్‌గా ఉంది. ఇక నెక్ దగ్గరైతే కొద్దిగా ఏదో ఉన్నానా అన్నట్టయితే వర్క్ వచ్చిందండి. ఇలా ఉండి లేనట్టుండే వర్కులనే వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఎంత చిన్న పిల్లలుగా ఉన్నా గానీ మా పిల్లలని కాదు కానండి, వాళ్ళు ఎక్కువ అద్దకాలకి ఇంకా అట్రాక్షన్‌గా కనపడే వాటికైతే చాలా దూరంగా ఉన్నారు. ఒక వైపునైతే హ్యాపీగా ఉన్నా చక్కగా ఆడపిల్లలంటే ఏంటండి పట్టు పరికిణీలు, లంగా జాకెట్లు అలాంటివి వేసుకుంటారు గదా! అవి వేసుకుంటారేమోనని చూస్తుంటే వాటికి చాలా దూరంగా ఉంటుందండి మా పెద్ద పాప అయితే. చిన్న పాప అయితే ఇక నాకు భయపడి ఏదో విధంగా వేసుకుంటుంది గానీ, వాళ్ళకైతే పూర్తిగా వాటిని మనసులో నుంచి తీసేశారు. ఇలా సింపుల్‌గా ఉండే వాటి మీదకే వాళ్ళకి మనసెళ్ళిపోతుంది. ఇంత చిన్న ఏజ్‌లో అలా ఆలోచిస్తున్నారంటే ఒక వైపున సంతోషంగాను ఉంది. ఒక వైపున బాధగా కూడా ఉందండి. వాళ్ళు ఏ ఏజ్‌లో చేసేది ఆ ఏజ్‌లో చేయాలి కదా! పెద్దవాళ్ళలాగా ఆలోచించి మాకైతే అలాంటి వర్కులు గట్రా వద్దులే అమ్మ మాకు సింపుల్‌గా చాలంటున్నారు. బట్టల విషయంలో అయితే నేను కొనేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండైతే ఒకటికి 10 సార్లు ఆలోచించి కొంటానండి. అలాంటిది వాళ్ళు నాకే చుక్కలు చూపించేస్తున్నారంటే ఈసారి ఇంకెంత కేర్‌ఫుల్‌గా తీసుకోవాలా అని అయితే నేను చాలా ఎక్కువ టైమే తీసుకున్నాను. ఇవి చూడగానే వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అండి. చాలా బాగా నచ్చాయన్నారు. ఇక అంతకు మించి మనకేం కావాలండి. వాళ్ళు చక్కగా వేసుకొని తిరిగితే అదే కదా అమ్మకి సంతోషం. ఇంకా మా అబ్బాయి బట్టలండి. మా అబ్బాయికైతే టీ షర్ట్ ఒకటి తీసుకున్నాను. ఇంకా 2 షర్టులు, 3 ప్యాంట్లు తీసుకున్నానండి. ఇదేమో జుడియో అని ఏదో కొత్తగా కనిపించింది షాపు. అందులోకెళ్ళి చూస్తే మొత్తం అంతా రెడీమేడ్ ఐటెమే. ఎక్కడైనా రెడీమేడ్ ఐటెమే అనుకోండి. ఇంకా అక్కడ నాకు ఈ టీ షర్ట్ బాగా నచ్చిందనేసి అదొకటే తీసుకుని అక్కడ మిగతావన్నీ కూడా చెన్నైలోనే తీసుకున్నాను. ఈ షర్ట్ చూసారు. ఈ షర్ట్ అయితే నేను ఫస్ట్ టైమ్ తీసుకురాలేదండి. ఏదో చెక్స్‌లో కావాలన్నాడనేసి బాబుకి ఇష్ట ప్రకారమే తీసుకొచ్చాను గానీ, తన సైజ్ ఏమో ఎమ్, కానీ అది ఎల్ వచ్చింది. నేను చూసుకోకుండా ఏసేసాను. ఇక నేను ఏసుకున్నదేమో ఎమ్ అయితే వాళ్ళేమో ఎల్ వేసేసారు. ఇక ఏం చేస్తామండి, తిరిగి మళ్ళీ దాన్ని తీసుకొని రాజమండ్రి వెళ్ళి మార్చుకొని తీసుకొచ్చే వరకు నేను నిద్రపోతే ఒట్టున్నారండి. ఇంకా ఈ ప్యాంట్ అయితేనేమో కార్గో అంటండి. ఇది కూడా తనకి ఇష్ట ప్రకారమే తీసుకున్నాడు. కార్గో కావాలని అడిగాడు. ఇంక ఈ కార్గోది ఈ షర్ట్ మీదకి సూట్ అవుతుందనేసి ఇది ఇలా సెట్ చేశాను. అంతకుముందయితే బ్రౌన్ కలర్‌లో చెక్స్‌లో అయితే తీసుకున్నాడులెండి. అది కూడా బాగానే ఉంది కానీ మరేం చేస్తాం సైజ్ ఇష్యూ వల్ల ఇచ్చేసాను. ఇంకా ఇదొక షర్ట్ అండి. ఇదేమో ఇంకా చెక్స్ ఎలాగో కావాలన్నాడు గదా! ఈ చెక్స్ అయితే చాలా నైస్‌గా చాలా అందంగా కనిపించింది నాకు. స్మార్ట్‌గా ఉంటారు ఇందులోను. పెద్దవాళ్ళు వేసుకున్నా, పిల్లలు వేసుకున్నా అందంగానే అనిపిస్తుందిలెండి. ఇక ఈ షర్ట్ అయితే నచ్చింది. ఇది కూడా తీసుకున్నాము. దీని మీదకైతే బ్లూ జీన్ ప్యాంట్ అయితే మ్యాచ్ అయింది. ఇక ముందైతే ప్యాంట్స్ తీసేసుకున్నాము. మాకు సైజు చూసుకొని ఇంకా కలర్స్ కూడా మాకు నచ్చినవి ప్యాంట్స్ అయితే 3 తీసుకున్న తర్వాత షర్ట్‌లు అయితే తర్వాత తీసుకున్నాం వాటి మీదకి మ్యాచింగు. ఇంకా నేను సైజ్ ఇష్యూ వచ్చినా గానీ అది నాకు నచ్చకపోయినా గానీ ఇంటికొచ్చిన తర్వాత చూసుకుంటాను వేసి పిల్లలకైనా, నేను వేసుకునేదైనా. అది తర్వాత నాకు నచ్చనట్టుగా ఉంటే మాత్రం అది ఇచ్చే వరకు కూడా నాకు మనశ్శాంతి ఉండదండి. ఇది బట్టల విషయంలోనే కాదు, ఏ వస్తువు కొన్నా గానీ అది వెండి అవ్వనివ్వండి, బంగారం అవ్వనివ్వండి, మరి ఇంకేదైనా నేను నాకెంతో ఇష్టమై కొన్నదే నాకు ఇంటికొచ్చిన తర్వాత నచ్చకపోతే మాత్రం అది ఇచ్చేయవలసిందేనండి. ఎంత కష్టమైనా సరే. లేదంటే మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు. ఇక ప్రతిసారి ఆ ఆలోచనే తప్ప వేరే ఆలోచన ఏమీ ఉండదండి నాకు. నేను ఏ వస్తువు కొన్నా అది బట్టల విషయం అవనివ్వండి, వస్తువు విషయం అవనివ్వండి, అది మనం కొన్న కాస్ట్‌కి దానికి తగిన న్యాయం అది చేసిందా లేదా అనైతే ఆలోచన వస్తుందండి. దానికి తగినట్టుగా పిల్లలకి మంచిగా సెట్ అయిపోతే పర్వాలేదు. లేదనుకుంటే మాత్రం నాకు చాలా భయమేస్తుంది, బాధొచ్చేస్తుంది. ఎందుకు మనం అంత కాస్ట్ పెట్టి కొన్నాము, ఇది మూలన పెట్టుకోవడానికా అని చాలా దిగులుగా అనిపిస్తుందండి. అంతే తప్ప మరేం గాదు. పిసినారి దాన్నయితే అస్సలు కాదండి. పిల్లల విషయంలోనూ పిల్లలకి ఏది కావాలంటే అది కొనివ్వడమే తల్లిగా, తండ్రిగా మేము మా బాధ్యత. బాధ్యతే కాదండి, మన ఆనందం, మన సంతోషం కూడా అదే కదా! పిల్లల గురించే బ్రతుకుతున్నాము. పిల్లల కోసమే కదండీ అంతా చేసేది. ఈ పండగలు, ఈ పబ్బాలు ఇవన్నీ ఎవరి కోసమండి? మన కోసమా? పిల్లల కోసమే గదా! వాళ్ళు హ్యాపీగా నవ్వుతూ, తుళ్ళుతూ ఇంట్లో తిరుగుతూ ఉంటే మనకే సంతోషం. షాపింగ్ మాల్‌లోకెళ్ళిన తర్వాత ఒక్కసారిగా నేను మొత్తం అంతా కూడా ఆబ్సెంట్ అయిపోద్దండి మైండ్ అంతా కూడా. అదంతా చూసేసరికి అట్మాస్ఫియర్ అదంతా నాకు కొత్తగా అనిపిస్తుంది. ఒక్క క్షణం అలా
నన్ను నేను సతమయించుకుని ఆ తర్వాత అయితే చూడడం ప్రారంభిస్తానండి. మైండ్ అంతా అలా ఆబ్సెంట్ అయ్యేసరికి ఈ పిల్లలు ఒక్కసారిగా నాకు గుర్తొస్తారు. ఒక్కొక్కళ్ళకి ఎలాంటిది సెట్ అవుతుందో ఏంటో అని ఆలోచించుకుని బట్టలైతే ఒక్కొక్కటిగా తీసుకుంటాను. ఇలా బట్టలు కొనడానికే ఇంత రిస్క్ అవసరం లేదని అనుకోవచ్చండి. కానీ పిల్లలకి తీసుకున్నది ఏదైనా సరే నా దృష్టిలో చాలా వాల్యుబుల్ అండి. ఒక 6 నెలలు కడతారు, ఒక సంవత్సరం కడతారు, తర్వాత తీసేస్తారు. కానీ అది వేసుకున్న తర్వాత పిల్లల్లో ఒకలాంటి కళొస్తుందండి. ఆ కళ కోసమే గదా మనం ఇంత కష్టపడేది. ఆ మొఖంలో చిరునవ్వు చూడడానికే కదా! ఆ బట్టలు వేసుకొని వాళ్ళు చక్కగా ఆడుతూ, పాడుతూ తిరుగుతూ ఉంటే ఆ సంతోషం అసలు మాటల్లో చెప్పగలమా అండి? నేనైతే మా అమ్మ వాళ్ళకి ఇంటికి దగ్గరలో తాడేపల్లిగూడెం అండి మాదైతే. ఆ తాడేపల్లిగూడెం అని తీసేదాన్ని. లాస్ట్ ఇయర్ వరకు అక్కడే తీశాను. లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం మాత్రమే రాజమండ్రి ఎళ్తున్నాము. ఇక రాజమండ్రి కూడా మాకు కొట్టిన పిండిలాగానే ఉంటుందండి. ఇక అందుకని దగ్గరలోనే ఉంది కదా అని వెళ్ళిపోతున్నాము. ఇక మా ఊరు నుంచి రాజమండ్రి దగ్గర తాడేపల్లిగూడెం కంటే కూడా. పిల్లలకి తీసుకున్నావు సరే, మరి నీ సంగతేంటి? నీ శారీస్ ఏవని మీకు డౌట్ రావచ్చు. నేనైతే శారీస్ అలాంటివి ఏమీ తీసుకోలేదండి ఈ సంవత్సరం అయితే. ఎందుకంటే ఇంట్లో ఉన్నది ఏదో ఒకటి టైంకి నాకు ఏది చేతికొత్తే అదే తీసుకొని కట్టేసుకుంటాను గానీ, కొత్తదే ఉండాలి, అది లేకపోతే పండగ జరగదనేది ఏమీ ఉండదండి. కొత్త చీరలేనంత మాత్రాన అక్కడ మనకి క్రిస్మస్ అయితే ఆగిపోదు గదండీ! అంతే గదండీ! మా వారు కూడా అంతే. ఇక ఆయన కూడా తీసుకోలేదు. ఈ సంవత్సరం అయితే బట్టలు మేమిద్దరిలో ఎవరము తీసుకోలేదు. పిల్లలకి కొంటే చాలనిపిస్తుందండి. వాళ్ళ సంతోషం కన్నా మాకేమీ ఇంకా ఏదో కావాలనైతే అనిపించదు. ఆ టైంకి ఏదైనా నాకు తీసుకోవాలనిపిస్తే తీసుకునేదాన్ని. కానీ అలా అనిపించలేదు. ఇక మా వారంటారా రెడీమేడ్ వేసుకోరు. ఇక ఆయనకి ఎప్పుడంటే అప్పుడు కుట్టించుకుంటూ ఉంటారు ప్యాంటు, షర్టులు. ఇక ఆయనకి కూడా ఉన్నాయి. ఇక ఇంట్లో ఉండే ఏదో ఒక చీర ఉంటుంది కదండీ! కట్టనిది ఎప్పుడు కట్టుకొని చీరలు కూడా కొన్ని ఉంటాయండోయ్! వాటిలో ఏదో ఒకటి తీసుకొని సెట్ చేసేసుకుంటాను. నాలో అయితే చాలా చాలా గుణాలున్నాయండి. ఈ సంవత్సరం పండగకి కొనుక్కున్న చీర మళ్ళీ సంవత్సరం కట్టుకుంటాను. ఎందుకంటే జాకెట్ అయితే స్టిచ్చింగ్ అవ్వదు కదండీ! మరి ఏం చేస్తాం? చీర అలాగా ఆపేస్తాను. అది మళ్ళీ సంవత్సరం అనమాట. అలా చాలా చీరలైతే వెనకబడిపోయి ఉన్నాయి. చీరలైతే కొనుక్కుంటాను గానండి, వాటిని వెంటనే జాకెట్లవి కుట్టించుకొని కట్టుకోవాలనిపించదు. అలా దాచుకుంటూ ఉంటాను. అది ఏదో ఒక రోజునైతే బయటకు తీస్తూ ఉంటాను. ఇక ఈ క్రిస్మస్‌కి ఏదో ఒక సారీ అయితే కట్టుకొని పండగ జరిపేసుకుంటాంలెండి. ఎలాంటి బట్టలు కట్టుకున్నామనేది నాకు ముఖ్యమైతే కాదండి. మనసులో ఎలా ఉందనేదే కావాలి. అదే చూస్తాడు కదా నా దేవుడు. నిజం చెప్పాలంటే నాకు ఈ పండగలకి కాస్తంత దూరంగా ఉండడమే ఇష్టమండి. ఎందుకంటే డ్రెస్ సెన్స్‌నైతే ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉంటాయి ఈ పండగలు. పండగలకి దేవుడు అది కట్టుకురండి, ఇది కట్టుకురండి అనైతే మనతో చెప్పడు కానండి. మనుషుల మనస్తత్వాలు అలా ఉంటాయి. ఎవరు ఏ కాస్ట్‌లో కట్టుకున్నారు, ఎవరు ఎలాంటివి కట్టుకున్నారు, ఇవి చూస్తూ ఉంటారు గానీ, వాళ్ళ మనసుల్లో ఎలా ఉందో ఏంటనేది ఎవ్వరు కూడా ఆలోచించరు, పట్టించుకోరు. కానీ దేవుడికి అంతా తెలుసండి. ఈ పై రూపాన్నయితే చూడడు. మనసులో ఏముందో అది మాత్రమే చూస్తాడు. నాకు మాత్రం పండగొచ్చినా మరేదైనా గానండి, ఇంట్లో ఎలా ఉంటానో అలానే ఉండాలనిపిస్తుంది. అలానే నాకిష్టం. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ కూడా చేయండి. మీరెవరో నాకు తెలుస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.